మీ ఆత్మ నుండి మీ ఆత్మని శుద్ధి చేసుకొని మీ ఆత్మనే మీ ధ్యానం చేస్తూ మీ ఆత్మ సాక్షాత్కారం ఎప్పుడైతే మీకు కనబడుతుందో అదే పరమాత్ముడు డైరెక్ట్ వచ్చి ఎవరు కనబడడమ్మా. అర్థమైందా? అయితే అదే నిదర్శనం. ఈ రోజు చాలా మంది ఏమంటారు, దేవుడు చూశారు కదా, మీరు దేవుణ్ణి చూపించండి అంటారు. సాధ్యమేనా? దేవుని చూసేంత గొప్ప వాళ్ళు ఉన్నారా? అసలు చూడగలరా? ఆ గొప్పతనం వాళ్ళకి కూడా ఉండాలి కదా, దేవుణ్ణి చూసేంత విశిష్టత వాళ్ళకి ఉండాలి. ఇప్పుడు కొంతమంది అంటారు, కొన్ని మతాలు కూడా ఉన్నాయి, ఇప్పుడు పంచుకున్నారు కదా అంతా, ఒక క్రిస్టియన్ అని, ఒక మహమ్మడన్స్ అని, ఇంకా అని. అందులో మన హిందువులకు 300 కోట్లలో నేను మామూలుగా చెప్తున్నాను, కోట్ల మీద ఉన్నారు. అవును. కానీ వాళ్ళకున్నది ఒక జీసస్, మహమ్మడన్స్కుంది అల్లా అంటారు, అంతే కదా. మళ్ళీ ఆ జీసస్ కూడా నేను దేవుడు అనలేదు ఎప్పుడు. నిజమేనండి, ఎప్పుడు అనలేదు. ఆయన కూడా దేవుడికి లాస్ట్ లో ఎప్పుడైతే ఆయన జీవితం చాలించాలి అనుకున్నప్పుడు ఆయన కూడా జెరూసలంలో ఒక పర్వతం పైన కూర్చుండి, తండ్రి నువ్వు నన్ను పంపించావు కదా, నీ పరవశంలో నన్ను చేర్చుకో నాయనా, నా జీవితం ఇంతకు చాలు, నీలో నన్ను చేర్చుకో అని కోరుకున్నాడు. ఒక దేవుణ్ణి కోరుకున్నాడు ఆయన. అయితే ఆయనకు దేవుడు కనబడాలి కదా. ఆయన కూడా ఒక పెద్ద గురువే. మనం పరిపరి విధాల దేవునిలాగా చేసుకున్నారు ఈ జనాలు, గాని అతని ఒక సాధకుడే, అతను ఒక గురువే. అది కూడా ఒక జన్మ సంబంధం. ఆయనకు ఒక మంచి సుకృతాలు చేసిన వాడికి అటువంటి జీతాలు వస్తాయండి. అతను కూడా ప్రజల కొరకు సహాయం ఇచ్చేశాడు, అంకితమయ్యాడు. ఆయన లాస్ట్ కు సిల్వై కూడా ఆయన రక్తం చిందించుకున్నాడు. అయితే మళ్ళీ లాస్ట్ లో ఆయనకు దేవుడు ప్రత్యక్షం కాలేదే. ఆయన అంగీకారానికి ఒక పెద్ద ప్రకంపనం వచ్చి, ఒక స్ఫోటం వచ్చి, ఆ గుట్టలే కరిగిపోయినాయి అమ్మా. అది అయితే ఇది అన్ని రహస్యాలు, దానికి లింకులు ఉన్నాయమ్మా. ఈ గురువులు అంటే మామూలు వాళ్ళు కాదు, వీళ్ళు పరంపర వస్తున్న గురుత్వానికి చెందిన వాళ్ళు. వీళ్ళంతా దైవానికి సంభూతులు, వీళ్ళంతా మామూలు వ్యక్తులు కాదు. లేకుంటే ఈ రోజు సాయిబాబా అన్ని చేస్తున్నాడు, కాళ్ళలో నుంచి నీళ్లు తీస్తున్నాడు, 7 సముద్రాలను మీ ముందు, కృష్ణా గోదావరి అన్నిటినీ అతనే చూపిస్తున్నాడు. నేను కానా దేవుడిని, నాలో చూసుకోండి మీకు కనబడతారా అని చెప్తున్నాడు. నిజమే, ప్రతి మానవుల్లో దైవత్వం ఉంది. నీ ఆత్మే పరమాత్మ. ఆత్మలకందరికీ పెద్ద పంపించేది ఆ పరమాత్ముడే. ఆయన నుంచే వెళ్ళిన ఈ ఆత్మనే పరమాత్మ అన్నాడు. ఇది ఒక మోటుగా నేను చెప్తున్నాను మీకు. నేను ఎక్కువ చదువుకున్నాను కాదు, గ్రంథాలు వెలివేసినాను కాదు. నాకు ఇచ్చిన జ్ఞానం ఏదైతే దేవుడు ఇచ్చాడో ఆ జ్ఞానంలోనే మాట్లాడుతున్నాను. అంత విపులంగా చెప్పాలంటే నేను మోటుగానే చెప్తున్నాను మీకు. నీ ఆత్మనే నీ పరమాత్మ, ఎక్కడో లేడు దేవుడు. నీ ఆత్మ శుద్ధి పెట్టుకొని నువ్వు హాయిగా రోజు ధ్యానం చేయు. నీకు ఎన్నెన్ని అనుభవాలు వస్తాయి అది నీకే తెలుస్తుంది. అది నీ ఆత్మ సాక్షాత్కారం నీకే తెలుస్తుంది. అప్పుడు అంటావు దేవుడు వద్దు, నాకు కనబడుతున్నాడు అంటావు. అంతకు మించి ఏం కావాలంటే జీవితం ధన్యమే కదమ్మా. ఇప్పుడు నాకు ఒక క్వశ్చన్, బాబా గారికి నేను ఆయన ఒక ప్రవచనాలు చదివేవాడిని, అవి చాలా అట్రాక్ట్ అయినాయి. ప్రజలను సేవ చేసిన వాడే గొప్పవాడండి, అతనే దేవుడండి. అయితే ఆయన ప్రతి వాడి ఫకీరు కాదు, వీడు ధనవంతుడు కాదు, అందరి సరిసమానంగా చూసిన వాడే బాబా. అందరికీ ఆయన యొక్క ఉద్దేశాన్ని, అందరి సరి సమానంగా మీరంతా కలిసిమెలిసి బతకాలి, జాతి మతం ఉండకూడదు అని ఏకైక నిర్ణయం తీసుకున్నవాడు అప్పట్లోనే సాయిబాబా. మతాలు కాదు, మీరు ఏ దేవుడినైనా ప్రేమించండి, అంకితం అతనే. కానీ మీరు మానవులుగా ప్రవర్తించండి, ఒకరికొకరు సహాయపడండి, లేనివాడికి పెట్టండి, ఉన్నవాడు ఉన్నది ఉన్నట్టే ఉంచుకోక ఇతరులకు కొద్దిగా గొప్ప సహాయం చేసి వాడిని కూడా పైకి తీసుకొచ్చే జ్ఞానం పెట్టుకోండిరా అన్నాడు. సాయి యొక్క లక్షణాలు చాలా నాకు నచ్చాయమ్మా. మొన్న ఈ మధ్య నేను ఒక వీడియో చూశానమ్మా, బాబా చరిత్రది. ఆయన శాకాహార మాంసాహారి అని కొంతమందికి ఇప్పటికే ఉంది. కొంతమంది అంటారు ఆయన మహమ్మడన్స్, ఒకరు హిందూ అంటారు. అసలు హిందూ మహమ్మడన్స్ అనేది ఎక్కడైనా పుట్టినట్టు ఏమన్నా దాఖలాలు ఉన్నాయా? ఆయన నీటిలో కొట్టుకొని వచ్చాడండి, శ్రీకృష్ణుడి లాగా నీటిలో అతను ఒకరికి హిందూకు దొరికాడు. అలాగా
ఆయన హిందూకు దొరికితే వాళ్ళు పిల్లలు లేరు, ఉమ్, వాళ్ళ చేతుల్లో పెరిగాడు ఈయన ఓహో. బాబా. పెరిగిన తర్వాత ఆయనకు అప్పటికే ఒక ఆయన సర్వేశ్వరుడు. ఉమ్, చిన్నతనంలో మహిమలు చూపించాడు ఆయన. ఉమ్, చిన్నతనంలోనే ఎన్నో మహిమలు చూపిస్తున్నాడు. అప్పటికి ఒక గురువు గారు, ఒక ఫకీర్ వచ్చి చెప్తాడు, ఉమ్, అది మమ్మడన్స్ అయిన ఉమ్, ఆయన వచ్చి, నీకు పిల్లలు లేదని అక్కడ సముద్రం దగ్గర కోరుకుంటేనే కదా ఈ బాబు దొరికింది కదా. ఉమ్, అంటే అతను కూడా ఒక గురు పరంపరనే, ఉమ్, ఆయన కూడా మామూలు మనిషి కాదు ఫకీర్ అంటే. ఆ ఫకీరు, నువ్వు ఎప్పుడైతే పిల్లలు పుట్టిన తర్వాత నువ్వు అక్కడ సముద్రం దగ్గర మొక్కున్నావు కదా, అప్పుడే కదా ఈ బాబు వచ్చిండు. ఉమ్, మళ్ళీ నీ బాబును ఎప్పుడైతే అవసరమైతే లోక కళ్యాణం కొరకు నువ్వు ఇస్తావా, ఉమ్, నేను మళ్ళీ నా కొడుకు లోక కళ్యాణం కొరకు ఇచ్చేస్తా అని అక్కడ నువ్వు చెప్పుకున్నావు కదా. ఉమ్, మళ్ళా ఆ రోజు ఈ రోజు 8 సంవత్సరాలకు నెరవేరింది. ఇప్పుడు మీ బాబుని నేను తీసుకుపోనికి వచ్చానని అడుగుతాడు. ఉమ్, అల్లారు ముద్దుగా పెంచుకున్న తల్లిదండ్రుల ప్రాణం ఎంత కొట్టుకుంటుందమ్మా, అవును. ఎంత బాధపడాలి వాళ్ళు. అప్పుడు వాళ్ళకు ఆయన చెప్తాడు, అప్పటిది ఆలోచించండి, ఉమ్, ఆకాశవాణి నుంచి మీకు వినబడ్డాయి కదా, ఉమ్, మీరు అక్కడ కోరుకున్నారు కదా, మళ్ళీ అది ఇవాళ చెల్లించాలి కదా. ఆయన ఏం మామూలు మనిషి కాదు మీరు పెంచుకోవడానికి. అయినా ఈ ప్రపంచానికి శాసించేంత శక్తి లోక కళ్యాణం కొరకు ఈయన పుట్టాడు. ఉహుం. ఈయన మామూలు మనిషి కాదు. పుట్టినప్పుడే ఆకాశవాణి చెప్పింది. ఈయన మామూలు మనిషి కాదు. ఈయన లోక కళ్యాణం కొరకు అద్భుతించాడు, కానీ నీకొక్కరికి ఇక్కడ పరిమితం కాదు. అయితే అక్కడ గ్రామ ప్రజలందరూ వచ్చి పోనివ్వమన్నారు. ఉమ్, మీరేంటి పోనివ్వనుకుంటూ కూర్చుంటారు? ఈ ఒక్క గ్రామానికి కాదు, సర్వానికి అతను ఉమ్, లోక కళ్యాణం కొరకు పుట్టిన వ్యక్తి. ఆయన మామూలు మనిషి కాదు. నా వెంబడి పంపించాల్సింది అంటాడు. ఆయన వెంబడి వెళ్తే ఆయన భిక్షాటనకు అక్కడి నుంచి ఆయన ఫకీర్ అయ్యాడు ఉమ్, బాబా. ఫకీర్ అయి ఇంటింట ఉమ్, ఆయన ఫకీర్ నేను తీసుకుపోయి ఈయనకి అసిస్టెంట్ లాగా అడుగు అనేవాడు ఉమ్, ఆ ఫకీరు. అయితే ఈయన భిక్షాందేహి భిక్షాందేహి అని అడిగేవాడు అందరి ఇళ్లలో. ఉమ్, మళ్ళీ ఆయనకు అప్పుడు కనబడేది, ఈ బాబు సామాన్యుడు కాదు. ఉమ్, పోతూ పోతూ ఒక చెట్టు ఎండిపోయిందమ్మా. ఉమ్, ఆయన ఎంబడే వెళ్తున్నాడు, ఒక చెట్టు ఎండిపోయి ఉంది. ఆయన ముందుకెళ్తున్నాడు, ఆ చెట్టును చూశాడు. చూసి అక్కడే నిల్చున్నాడు. ఆ ఫకీర్ ముందుకెళ్ళాడు, ఆ చూస్తే చెట్టు ఎండిపోయింది. ఉమ్, మళ్ళా ఆ చెట్టును బాగా చూసి దానికి ఇట్లా నీళ్లు గిన ఇట్లా చూసి కొద్దిసేపు ఉండి దానికి ప్రాణం పెడతాడు. ఆయన వచ్చి చూసి, ఏంటి ఈ చమత్కారం, ఎండిపోయిన చెట్టుని ఈయన ప్రాణం బతికింది. పోసాడే. ఆయనకు అప్పటి నుంచే అనిపిస్తా ఉంది, ఏంటి ఈయనది మహిమ. అయితే ఒక ముసలామె అప్పుడే ఆన్ ది వేలో పోతుంటే, ఒక ముసలావిడ ఉమ్, శ్రీకృష్ణుని భక్తురాలు. ప్రతి అనునిత్యం ఆమె పోయి శ్రీకృష్ణునికి ప్రతిరోజు పువ్వులు పెట్టి ఆమె ప్రార్థన చేసి వస్తుంది. ఉమ్, ప్రతిరోజు ముసలావిడ నడవలేని పరిస్థితిలో ఆ పొద్దున్నే ఆమె వస్తుంది. వస్తూ వస్తూ ఒక తట్టు తల్లి పడిపోతుంది. ఉమ్, అయితే ఈ ఫకీరు బాబా, అప్పటికి ఇంకా సాయిబాబా అని పేరు లేదు ఈయనకు. ఈ బాలుడు వెళ్తున్నాడు. అయితే బాలుడు ఎన్నుకున్నాడు, ఫకీరు ముందు వెళ్తున్నాడు. ఉమ్, ఈ బాలుడు ఎవరైతే బాబా ఉన్నారో అతను చూసి, అయ్యో అమ్మ పడిపోయింది కదా అని పోయి ఆమెను లేపి, అమ్మా ఎందుకు పడిపోయామ్మా, ఎక్కడ పోవాలమ్మా అంటే, నాకు నడవనికి చేతనైతే లేదు నాన్న, నేను అనునిత్యం నేను శ్రీకృష్ణునికి పూజ చేసుకుంటా, ఎన్నో ఏళ్ళ నుంచి చేస్తున్నా, ఈ రోజు నేను నడవలేక